జై శ్రీరామ్ అండి. ఇలాంటి పాటలు చూడండి, గుడిసెలు మన హిందువులు నివసిస్తున్నటువంటి ఎలా ఉన్నాయో అటువంటి ఈ ప్లేస్లో ఇదంటే చర్చ్ అంట. ఎప్పుడో 10 ఏళ్ళ కిందటే వచ్చి అయ్యగారు వచ్చి చర్చి నిర్మించారంట. అంటే వీళ్ళందరినీ మతం మార్చిస్తే మరి కూర్చోడానికి పెద్ద ప్లేస్ ఉండాలి కదా. కానీ ఎవరు ఇక్కడున్న హిందువులు దేకకపోవడంతో వీటి పరిస్థితి ఇలా ఏడ్చిందనమాట. చదువుకుని గొప్పవాళ్ళం అనుకున్న మూర్ఖుల కంట వీళ్ళు 1000 రెట్లు బెస్ట్. వీళ్ళు అసలు వాడు వచ్చి చూడండి, తక్కువ అప్పట్లోనే దీనికి చాలా ఖర్చు అయ్యి ఉంటుంది. ఇంత పెద్దది పెట్టాడు చర్చ్ అని చెప్పి కట్టి వీళ్ళందరినీ మతం మారుద్దామని వచ్చాడు. పని అవ్వలేదు. అయినప్పటికీ ఎప్పటికీ కూడా అలా సైతాన్లా తిరుగుతూనే ఉన్నాడు. చిన్నపిల్లలకి ఏమేస్తాడో ఆ చాక్లెట్లండి బిల్లు ఇచ్చేసి ఏదో నలుగురికి అలా కూర్చోబెట్టేసి కొంచెం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు కదండి. పెద్దోళ్ళు ఎవరైతే రారు. ఏంటంటే ఇక్కడ అండి విమర్శన ఏంటంటే పూర్వం కాడి నుంచి ఉన్న దేవతలు ఇక్కడే దుక్కి దున్నుకొని ఇక్కడే పంట పండించుకున్న ఇక్కడే నివసిస్తున్నారు కాబట్టి ఇక్కడే భూమిని కొలుసుకుంటారండి. ఇక్కడ రాయికు పుట్టకి ఇంకా అలాగా ఇక్కడే జీవించారే తప్ప ఇతర జీవులకైతే ఇక్కడ నమ్మకం ఎవరికి లేదండి. పెద్దలప్పటి కాడి నుంచి కూడా. ఇది ఎన్నో అవుతుంది కట్టి? ఇది కట్టండి దగ్గరలో ఒక 15 సంవత్సరాలు. అది చూస్తుంటేనే ఇంకా ఎక్కువ ఉండి ఇంకా లేదండి, ఇంకెందుకు పోయింది. మరి తీసేద్దామని ప్రయత్నంలోనే ఉన్నామండి. మీరు తీయాల్సిన అవసరం లేదు, మీరు దేనికైనా వాడుకోండి. ఇది మీకు వర్షం పడినప్పుడైనా మీరు ఏదో కర్రలు మీరు వంట చేసుకున్నాక ఉన్నాయి కదా, అవి పెట్టుకున్నాకైనా దానికి వాడుకోండి. ఇదేం తీసేసి ఆ పాస్ట్ వచ్చి మీ దీన్ని మిమ్మల్ని ఏదో చేసేది ఏమి ఉండదు. ఇంకా భయంకరం ఉందండి. ఇంకా ఆ లోపల కూడా ఇంకా పని చేస్తలేదు. ఏంటంటే ఇంకా ఇక్కడ ప్రభావం జరుగుతుందని వాడు భయంతో ఉంటున్నామండి. దీన్ని ఇరిగిపోద్దామని చెప్పి ఇరిగిపోద్దని చెప్పి ఈ లోపల మళ్ళా తీస్తే ఏమవుతుందని కొంత భయం అవుతుందండి దీని మీద. మీ ఊరు ఎవడో బయట నుంచి వచ్చి ఇక్కడ కట్టాడు, వాడు మిమ్మల్ని ఏం చేసేది ఉండదు. మీకు ఇచ్చిన వాటి మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. వాడు వస్తే నేను వస్తాను. వాడు వచ్చాడు కనుక నేను మీ గ్రామం వచ్చాను. ఎవడో పాస్టర్ తిరుగుతున్నాడు కొండ మీదకి వెళ్ళి నాకు కింద ఉన్న వాళ్ళు తెలియజేయబట్టే వచ్చాను. ఇక్కడ రావడానికి కూడా మాకు బండి కూడా మీరు చూస్తాను, బండి కూడా వచ్చే ఉద్దేశం లేదు. 2 నెలల కిందట వచ్చాను, బండి కూడా మధ్యలో రిపేర్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు రావాల్సి వచ్చింది. మీరు భయపడకండి, ఎవరో పెట్టిన తప్పుడు మాటలు వినకండి, ఏవో ఇస్తానని చెప్తే ఆశపడకండి. మన సనాతన ధర్మానికి మించిందంటూ ఇంకేం లేదు. శివాలయాన్ని కట్టుకున్నారు, ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నారు, అలాగే త్వరలో మనం రామాలయం కూడా కట్టుకుందాం ఇక్కడ. ఓకేనా? అంతే తప్పితే ఏ అన్య మతస్థులు వచ్చినా సరే వాళ్ళు కొట్టొద్దు, తిట్టొద్దు, నమస్కారం చేసి పంపించేయండి. ఎందుకంటే వాళ్ళు కొట్టడం తిట్టడం, వాళ్ళ దేవుళ్ళు తిట్టడం మన సంస్కృతి, మన పూర్వీకులు నేర్పలా. మనకు ఎప్పుడైనా నేర్పరా మీ పెద్దలు? అది ఇంత పెద్దది ఇక్కడ కామెడీ ఏంటంటే ఇంత పెద్దది నిర్మించాడు ఈ గ్రామస్తులందరినీ మతం మారుద్దాం అని చెప్పి. వీళ్ళు ఉండేదేమో పార్కులో చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా. వీళ్ళ మధ్య కనీసం ఇది ప్రజలతో కూడా చెప్పకుండా మొత్తానికి ఆయన వచ్చేసి అలాగా నిర్మించుకున్నాడు తప్పగానండి. వీళ్ళందరూ సంతకాలు చేయించుకోలేదు, ఇక్కడ పెద్ద మనుషులకు చెప్పలేదు ఇలా పెడుతున్నామని మాటలో వింటారు కదా. ఎవరిని సంప్రదించుకుంటే ఆయన సంప్రదించలేదు. ఈ మెటీరియల్ అన్ని కూడా కింద నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఈ మెటీరియల్ తేనాకి? 6 కిలోమీటర్లు ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. శంకవరానికి అయితే ఒక 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్ల దూరం నుంచి రానాకే అసలు ఏం బాగోదు అనమాట. అటువంటి ప్లేస్కి వచ్చి 15 ఏళ్ళ కిందటే వీళ్ళు మతం మారుద్దాం అనుకున్నారంటే మన హిందువులు ఎక్కడున్నారు, మన స్వామీజీలు ఎక్కడున్నారు, మన పీఠాధిపతులు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని అనాలని కాదు, వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మరి ఇలాగుండా ఇంత చిత్తచరంతో ఉండదు కదండి. ఏంటంటే మేము హిందూ ధర్మం పోయి తర్వాత మత ధర్మాలు మార్చుకొని తర్వాత క్రైస్తవ ధర్మానికి వస్తే ఇలా ఉండదు. ఈ చెత్త, ఈ చదరం ఇలా ఉండదు. ఇదంతా ఎంతో బాగా పరిచే వల్లనే. కానీ ఇంకేంటంటే ఆ ధర్మం మాకు పూర్వం కానించి కూడా మాకు లేదు కాబట్టి దీనికి అలా వదిలేసామండి. మేము దీంట్లో అసలు ఎవరు కూడా పిల్లలు కంటే అసలు ఏంటంటే ఇంకా వాళ్ళు ఏదో వాళ్ళ బతుకులు కాపాడుకోవడం గురించి ఇంకా అలా చేస్తున్నారేమో కానీ ఇక్కడికి అయితే ఇంకా వాళ్ళు కూడా రావట్లేదండి. సరే, నేను మళ్ళీ వచ్చినప్పుడు మనకి ప్రతి ఇంటికి కూడా కాషాయ ధ్వజం తీసుకొస్తాను. అలాగే మన అందరి ఇళ్ళలో దేవుడి ఫోటోలు ఉన్నాయా? తీసుకురామంటారా? తీసుకుని రావడం మంచిది. అది దేవుడి ఫోటోలు కూడా నేను మళ్ళీ వచ్చినప్పుడు దేవుడి ఫోటోలు తీసుకొస్తాను, కాషాయ ధ్వజాలు తీసుకొస్తాను. తీసుకురావడం ఓకే. నెక్స్ట్ మా పెద్దలందరికీ తెలియచేస్తాను. వీలైతే ఇక్కడ చిన్నదో పెద్దదో మనకి దేవుడు ఎంత ఇస్తే అంత రామాలయం కూడా నిర్మాణం చేసుకుందాం. కానీ ఈ జెండాలు మీ దగ్గర ఉంచండి, మీ ఇంటి మీద కట్టుకోండి, దగ్గర రండి. మీ ఇంటి మీద కట్టుకొని మిగిలిన ఇళ్ళ మీద కట్టండి, వచ్చిన కాడే కట్టండి. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను జెండాలు తీసుకొస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి. రాముడు ఎక్కడ ఉంటారు?